వెల్కమ్ టు స్టార్ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి పురస్కరించుకుని నాయుడుపేట మండలంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి పురస్కరించుకుని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటారని తెలియజేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని వాడవాడలా జరిపిస్తూ వారికి ఘనమైన నివాళులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు ముఖ్యంగా ఈరోజు వారికి ఇంత విగ్రహాల దగ్గరే కాదు, ప్రతి ఇంట్లో కూడా, ప్రతి పేదవాడి గుండెలో కూడా కొలువైనటువంటి రాజశేఖర్ గారికి ఈరోజు అందరూ కూడా నివాళులు అర్పిస్తారు. మహానేతని ఈ రోజుకి గుండెల్లో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు మననం చేసుకుంటున్నాడు. ఎందుకంటే వారు చేసిన కార్యక్రమాలు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, అనేక కార్యక్రమాలు, పెన్షన్ ఇవ్వడం కావచ్చు, అనేక కార్యక్రమాలు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయేవి. ఈరోజు చూస్తున్నాం మనం ప్రభుత్వం 108 విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 108 ఏర్పాటు చేసి పేదవాడికి ఎక్కడ ఆపద వచ్చినా, ప్రమాదం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సత్వరమే హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని 108 ద్వారా మరి 2014 నుంచి 2019 వరకు 108 ఏ విధంగా మూలపడ్డాయో చూసాం. ఈరోజు గత 3 మాసాలుగా ఇదే 108లు ఏ విధంగా మూలపడ్డాయో కూడా చూస్తా ఉన్నాం. ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, చూపించిన చొరవ, ఈనాటి ప్రభుత్వం చూపించే పద్ధతి చూస్తా ఉన్నాం. పేదవాడికి ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో మేలు జరిగింది. మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మేలు జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రిని మించి వైద్యం విషయంలో, మరి విద్య విషయంలో, వ్యవసాయం విషయంలో, సంక్షేమ విషయంలో ఆ సంక్షేమ పాలన అందించిన ఘనత ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మాత్రం తెలియజేస్తా ఉన్నాం. మరి ఎప్పుడు ఈ పొడమి ఉన్నంత కాలం రాజశేఖర రెడ్డి గారి సేవలు, వాళ్ళ సంక్షేమం